ఆచి చికెన్ మసాలా. కష్టపడినా ఫలితం దక్కని పరిస్థితిలో పంజాబ్ కింగ్స్ సతమతమవుతోంది. 18 సీజన్లలో ట్రోఫీ సాధన కలగా మిగిలిపోయింది. ఆటగాళ్లు భారీ స్కోర్లు చేసినా గెలవడం కష్టమైంది. కీలక మ్యాచ్ల్లో పంజాబ్ విసిరే పంజాబ్ విజయ సాధనలో విలవిల్లాడుతోంది. 2014లో ఫైనల్ చేరుకుని ట్రోఫీ సాధించాలనుకున్న ప్రయత్నం విఫలమైంది. 2025 సీజన్లో మంచి ప్రదర్శనతో ఫైనల్ చేరుకున్నప్పటికీ ట్రోఫీని చేజిక్కించుకోలేకపోయింది. లీగ్ దశలో దూకుడును ప్రదర్శించే పంజాబ్ కింగ్స్ తాజా ఐపీఎల్ సీజన్లో సత్తా చాటాలని జట్టు సిద్ధమైంది. సరికొత్త సీజన్లో జట్టులో చోటు చేసుకున్న మార్పులు మంచి ఫలితాన్నిస్తాయా? పంజాబ్ పవర్ షాట్స్ గెలిపిస్తాయా? ఏ ఆటగాడు ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారు? జీ తెలుగు న్యూస్ ఐపీఎల్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కష్టపడి భారీ స్కోర్ చేసిన ప్రత్యర్థి జట్లు సునాయాసనంగా పైచేయి సాధిస్తున్నాయి. తక్కువ పరుగులు చేసినప్పుడు బౌలర్లు శక్తియుక్తులతో ఆటను కాపాడుకోవడంలో సత్తా చాటారు. భారీ స్కోర్లు చేయాలన్నా తక్కువ స్కోరుతో విజయం సాధించాలన్నా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కే చెల్లింది. లీగ్ దశలో చతికిల పడే పంజాబ్ ప్లే ఆఫ్ రేసుకు దూరమైపోతుంది. 18 సీజన్లలో కలగా మారిన ఐపీఎల్ ట్రోఫీని ఈ సీజన్లో సాధించాలనే పట్టుదలతో పంజాబ్ జట్టు సిద్ధమైంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ విషయంలో ప్రతి ఆటగాడు బాధ్యతాయుత పాత్ర పోషించి విజయం సాధించేందుకు జట్టు సభ్యులు కసరత్తు చేస్తున్నారు. తొలి సీజన్లో సెమీస్కు చేరిన పంజాబ్ ఆ తర్వాత ప్రతి 2 లేదా 3 సీజన్లకు కొత్త కెప్టెన్, జట్టులోని ప్లేయర్లందరూ మారిపోతుండడం నిలకడలేని పరిస్థితి ఉందనిపిస్తోంది. పంజాబ్ జట్టు ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ము దులిపారు. ప్రత్యర్థి జట్ల ఆట కట్టించారు. 2014లో అగ్రస్థానంతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఫైనల్లో కోల్కతాతో హోరాహోరీ పోరుకు తలపడింది. పరాజయం పాలై ట్రోఫీని చేజార్చుకుంది. ఆ తర్వాతి సీజన్లలో మెరుపు ఇన్నింగ్స్లతో ప్రత్యర్థి జట్లను భయపెట్టినా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలో శ్రేయస్ అయ్యర్ మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్గా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథిగా శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా పరుగుల సాధనలోనూ జట్టును ముందుండి నడిపించడంలో శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడిన శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగత మైలురాళ్లు కాదు, జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్లు ముఖ్యమని ఇప్పటికీ నిరూపించాడు. అదేవిధంగా తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకునేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా బౌలింగ్లో ఏ బౌలర్ అయినా ఇబ్బంది పడితే అతడికి మద్దతుగా నిలిచాడు. జట్టు విజయం సాధించాలంటే సమిష్టిగా కష్టపడాలనే విధానాన్ని అందరూ అర్థం చేసుకుని సహకరించాలని శ్రేయస్ అయ్యర్ రోల్ మోడల్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టు బాధ్యతల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మైదానంలో ఆటగాళ్లు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఆడి ప్రతిభను ప్రదర్శించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే వాతావరణం కల్పిస్తున్నాడు. 2015 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ ఆట తీరుతో ప్రతిభావంతమైన ఆటగాడిగా సభ్యులతో సమన్వయం చేసుకుని జట్టును ముందుకు నడిపించే నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో నిలకడైన ఆటగాడిగా మరియు విజయవంతమైన కెప్టెన్ గా గుర్తింపు పొందారు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 26,75,00,000తో శ్రేయస్ అయ్యర్ను అంటిపెట్టుకుంది. ఐపీఎల్లో మంచి అనుభవం సంపాదించుకున్న శ్రేయస్ అయ్యర్ 133 మ్యాచ్ల్లో ఆడాడు. 3,731 పరుగులు సాధించాడు. ప్రతి సీజన్లోనూ సెంచరీకి చేరువయ్యే క్రమంలో పెవిలియన్ బాట పడుతున్నాడు. వ్యక్తిగత రికార్డుల సాధన కంటే జట్టును విజయపథంలో నడిపించడంలో శ్రేయస్ అయ్యర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లో 27 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. 314 బౌండరీలు, 152 సిక్సర్లు కొట్టి సత్తా చాటాడు. 2025 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున 17 మ్యాచ్ల్లో 604 పరుగులు సాధించాడు. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్గా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. 2015 ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసి అద్భుతమైన ఆట తీరుతో 439 పరుగులు చేసి
ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ ముందు అండర్-19 ఇండియా జట్టు తరపున 2016 ప్రపంచ కప్లో 6 మ్యాచ్లలో 315 పరుగులు చేసి జట్టును క్వార్టర్ ఫైనల్స్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2014-15 రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రపై అద్భుతమైన 173 పరుగులతో ముంబై తరపున అరంగేట్రం చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. దేశీయ క్రికెట్లో కూడా అయ్యర్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 2024-25లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకోవడంలో ముంబై జట్టుకి కెప్టెన్గా వ్యవహరించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను తన స్థాయిని మరింత పటిష్టం చేసుకున్నాడు. టోర్నమెంట్లో 2వ అత్యధిక పరుగుల స్కోరుగా మరియు భారతదేశం యొక్క ప్రధాన బ్యాటర్గా నిలిచి భారతదేశం టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో అసాధారణ ప్రతిభా శైలితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపు ఆడిన, కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన జట్టును గెలిపించి గౌరవప్రద స్థానంలో నిలబెట్టడంలో శ్రేయస్ అయ్యర్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ సాధించి పెట్టడమే లక్ష్యంగా జట్టును విజయపథంలో నడిపించే సంకల్పంతో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు ఆటగాళ్ల ప్రతిభా సామర్థ్యాలతో జట్టును అగ్రస్థానంలో నిలపాలని శ్రేయస్ అయ్యర్ పట్టుదలతో ఉన్నాడు. కొత్త ఆటగాళ్లు పాత ఆటగాళ్లతో కలిపి సమర్థవంతమైన జట్టుగా తీర్చిదిద్దారు. యువ క్రికెటర్లు నెహల్ వధేరా, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైలా అవినాష్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్లతో బ్యాటింగ్ దళాన్ని పటిష్టం చేశారు. ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మార్కస్ స్టైనిస్, మార్కో జన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ప్రియాన్ షారియా, సూర్యాన్ షిండే, మిచ్ ఓవెన్, కూపర్ కన్నోలి ఉన్నారు. ఇక బౌలింగ్ దళాన్ని పరిశీలిస్తే టీమిండియా స్పెషలిస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, వైశక్ విజయ్ కుమార్, సేవియర్ బాట్లైట్, ప్రవీణ్ దుబే, లూకీ ఫర్గుసన్ అద్భుతమైన బంతులతో ప్రత్యర్థి జట్లను ఆట కట్టించబోతున్నారు. పేరుగాంచిన ఆటగాళ్లు లేకుండా నవయువ జట్టుతో ఐపీఎల్ జట్లతో పోటీపడి విజయాలను సాధించాలని శ్రేయస్ అయ్యర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2 సార్లు ఫైనల్ చేరుకున్న పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోలేకపోయింది. ఈ సీజన్లో ఛాంపియన్లకు ఛాలెంజ్ విసురుతూ సాధికార విజయాలను సొంతం చేసుకుని ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న పంజాబ్ కింగ్స్ ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం.